ఇది మన పాటలో కూడా మనం రోజు పెడతా ఉంటాం. ఒక్క యూరియా బస్తా కోసం అని ఏదైతే పాట పెట్టినామో ఆ పాటకు తగ్గట్టుగా ఉంది. ఎలా మన ఛానల్లో న్యూస్కి ముందుగా వచ్చే ఒక్క యూరియా బస్తా కోసం అని ఏదైతే ఉందో ఇగో ఒక్క బస్తా కోసం రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతున్నది ఈ దృశ్యం. ఒక్క బస్తా దక్కిన పంటను కాపాడుకోవచ్చన్న రైతన్న తపనకు ఇదే సాక్ష్యం. ఇప్పటికీ రాష్ట్రంలో యూరియా కొరత లేదంటూ ప్రకటనలు ఇస్తున్న మంత్రులు అంగీకరించలేకపోతున్న నిష్ఠర సత్యం ఇది. ఇక్కడ చూడండి, ఇంతమంది ఉన్నారు, ఇళ్ళకెళ్ళి ఒక్క బస్తా ఇడికి వచ్చింది, ఇంకో బస్తా ఉంది, ఒక్క బస్తా కోసం గంతమంది ఎగపడుతున్నారు. చెప్పండి ఇలా ఏంది ఇది పరిస్థితి? ఎందుకు మరి అబద్ధం చెప్పడం మరి? సో రంగారెడ్డి జిల్లా మంచాల సింగిల్ విండో కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచే ఎదురు చూసిన 500 మంది రైతులు యూరియా లారీ రాగానే టోకెన్లు పట్టుకొని ఇలా ఎగబడ్డారు. అంతా చేస్తే యూరియా దక్కింది కొందరికే, మిగిలిన వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది అంటూ ఏందా కథ, ఏమిస్తుర్రు, ఏం చేస్తుర్రు, మీకు చేతగాని పని ఎందుకు ఎత్తుకుర్రు నెత్తి మీద, పనికి మాలిన యాప్ ఎందుకు తీసుకొచ్చిర్రు, ఆ యాప్తో ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు, పైగా డైరెక్ట్గా కూడా ఎందుకు దొరకలేకపోతా ఉంది ఇలా ఒక్క బస్తా కోసం ఇంత తనలాటన వాళ్ళ పరిస్థితి అవసరమా వాళ్ళకి? ఎవరి తప్పిదం ఇది? మీ తప్పిదం కాదా? ఇగో అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడం లేదు, అదును దాటుతున్న యూరియా అందకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా లారీ వస్తుందని తెలుసుకున్న రైతులు గురువారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. ఏమైందంటే ఇక చూడండి ఒకసారి, ఇలా పిచ్చి పనితోని ఇలా ఎంత ఇబ్బందులు పడుతున్నారు చూడండి. రైతులు గురువారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గంటల తరబడి క్యూలో ఉన్న ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీ కార్యాలయం ముందు దూసుకెళ్లారు. అయితే యూరియా లోడుతో వచ్చిన లారీ వద్దకు పరిగెత్తారు. అయితే ఇక్కడ పరిగెత్తితే వ్యవసాయ శాఖ సహకార సంఘం అధికారులు రైతులను అదుపు చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు ససేమేరా అంటూ యూరియా కోసం ఎగబడ్డారు. మంచాల సిఐ మధు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి క్యూలో నిలబెట్టారు. ముందు వరుసలో ఉన్న రైతులకు కేవలం 2 బస్తాలు మాత్రం ఇవ్వడంతో అది ఏమాత్రం సరిపోదని మండిపడ్డారు. యూరియా కొందరికే దొరుకుతుండడంతో ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళకు బొంద దీంతోనే దౌడిగా యూరియాతోనే అవుతుంది, అటు రైతు బంధుతోనే అవుతుంది, రైతు భరోసాతోని, ఇటు యూరియాతోనే అవుతుంది పక్కా చూడు ఇంకా. సో ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే యూరియా కష్టాలు మొదలయ్యాయని వాపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి ప్రతి పంట నాటు వేసే సమయంలో యూరియా కోసం తిండి తిప్పలు మాని బస్తాల కోసం క్యూలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన చెందారు. రాష్ట్రంలో రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వమే అధికారంలో ఉంటే తమకి కష్టాలు వచ్చేవి కావని చెప్పుకున్నారు. ఇగో యూరియా కోసం మర్రిగూడలో బీఆర్ఎస్ ధర్నా. నల్గొండ జిల్లా మర్రిగూడలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు అంటూ ఏందాక ఒక యూరియా బస్తా ఇయ్యనీకి ఇంతగానం కష్టపెడుతున్నారు, ఇంతగానం ఇబ్బంది పెడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పినప్పటికి కూడా మరి ఎందుకు సరిపడా నిల్వలు ఉంటలేవు? తప్పిదం ఎక్కడుంది? ఎవరి వల్ల వస్తలేదు? మరి రైతులకు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? వాళ్ళు ఎందుకు మునగాలి? మీ తప్పిదంలా పంట పండిస్తే ఆ పంటను మీకు క్రెడిట్ అని చెప్పుకుంటారు, కానీ అదే పంట పండియడానికి రైతు కష్టపడుతున్నాడు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అంటే అవి మాత్రం తీర్చరు మీరు, అవి మాత్రం మీరు పట్టించుకోరు, అది మీకు సంబంధమే లేదు. ఎలా మంత్రి చెప్తాడు సరిపడా నిల్వలు ఉన్నాయి, ముఖ్యమంత్రి చెప్తాడు ఎక్కడుంది కొరత అంటాడు. అరే సన్నాసులు అరగ ఇక్కడ చూడరు కనిపిస్తలేదా అంటే వాళ్ళు రైతులు కాదా? మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బయట తిరుగుతున్నారు, పని పడలేదు వాళ్ళకి? కొంచెం మనం ఆలోచించాలి కదా, సిగ్గుండాలి కదా.